హలో అండి, నమస్తే. ఇంట్లో ఉండే పనినంతా కూడా మనము ఒక్కరమే ఈజీగా చేసుకోవాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ చింతపండును మనము సంవత్సరానికి సరిపడినంత ఒకేసారి మొత్తంలో తీసుకున్నాం అనుకోండి, కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇలా కలర్ మారకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఏదైనా పాలిథిన్ కవర్లో కానీ ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చింతపండు కలర్ అనేది అస్సలకే మారకుండా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది. గోధుమ పిండిని కానీ శనగపిండి, కార్న్ఫ్లోర్ ఎలాంటి పిండి అయినా సరేనండి, మనము ఎక్కువ మోతాదులో ఇలా జొన్న పిండిని పట్టించుకున్నా కానీ పిండి అనేది త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా ఒక కాటన్ క్లాత్లో మనము రాక్ సాల్ట్ను వేసి అప్పుడు ఈ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా గోధుమ పిండి కానీ ఎలాంటి పిండి అయినా ఫ్రెష్గా ఉంటుంది. పురుగు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ తినేటివి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయిపోయిన తర్వాత పడేస్తాం, కానీ వీటిని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఆకుకూరలు ఏవైనా ఇలా సన్నగా కట్ చేసి మనము దీంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, గాలి అనేది వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి వారం నుంచి 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటాయి. చట్నీ డబ్బాలు కానీ తేనె సీసాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న బాక్సులు ఉంటాయి కదండి, దాంట్లో ఏదైనా వాసన వచ్చినప్పుడు ఇలా ఒక అగ్గిపుల్లను ఫైర్ చేసి అందులో వేసి క్యాప్ను పెట్టేసామనుకోండి, ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేసామనుకోండి, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. లేదా మీరు న్యూస్ పేపర్ని అయినా రౌండ్గా బాల్స్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. గాజు సీసాలు కానీ లేదా పింగాణి పాత్రలు ఏవైనా ఇలా పగిలిపోయినప్పుడు మనము చీపురు కట్టతో ఊడ్చే బదులు ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని డైరెక్ట్గా మనము దాంతో తీయకుండా దాన్ని వాటర్తో తడిపేసి ఇలా తీసేసామనుకోండి, గాజు పాత్రకు సంబంధించినవి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి, అది కూడా మనము ఈ టిష్యూ పేపర్తో ఈజీగా తీసేయచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా ల్యాప్టాప్లో ఏదైనా జాబ్ చేసినప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు మన చేతికి ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఇలా మౌస్కి మనము కింద ఏదైనా స్పాంజ్ని కానీ స్పాంజ్ స్క్రబ్బర్ని పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా మౌస్ని మనం వర్క్ చేసుకున్నాం అనుకోండి, మన చేతు అనేది నొప్పి పెట్టకుండా ఎంతసేపు అయినా వర్క్ను ఈజీగా చేసుకోవచ్చు. చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలా నైఫ్తో కానీ సీజర్తో నీట్గా కట్ చేసుకున్నాక పై భాగాన్ని మొత్తం కట్ చేసుకొని దీంట్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లిటర్ కానీ లేదా నైఫ్ను, సీజర్స్ని, పీలర్ని అలాంటి వాటిని అన్నిటినీ కూడా ఇలా వేస్ట్గా ఉన్న థమ్స్అప్ బాటిల్లో కానీ ఖాళీ వాటర్ బాటిల్లో వేసుకోవచ్చు. పేస్ట్ అనేది ఇలా అయిపోయినప్పుడు మళ్ళీ మనము తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా అట్ల కాడను కానీ ఇలా సరాతాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది నుంచి మనము అట్ల కాడతో ఇలా గట్టిగా అనేసామనుకోండి, కింద ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కానీ లేదా వాష్ బేసిన్ కాడ ఉండే అద్దం అనేది ఇలా మబ్బుగా తయారైనప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా వైట్ వెనిగర్ని ఏదైనా క్లాత్ పైన కానీ స్పాంజ్ స్క్రబ్బర్ పైన కొద్దిగా వేసుకొని అప్పుడు మన ఇంట్లో ఉండే అద్దాలను నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అద్దాలు అనేవి మబ్బు లేకుండా వాటర్ మరకలు, సోప్ మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, అద్దం అనేది నీట్గా కనబడుతుంది. వాటర్ బాటిల్ క్యాప్ను తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్ను తీసుకొని ట్యాప్స్ ఉన్న దానికి పెట్టేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. దీనివల్ల ఈ ట్యాప్కి ఉండే జాలి అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అప్పుడు వాటర్ ప్రెషర్ కూడా మనకి చాలా ఎక్కువగా వస్తుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. కిచెన్లో ఉండే సింక్ అనేది ఇలా జిడ్డుగా తయారైపోయినప్పుడు పులిసిన పెరుగు ఉంటుంది కదండి, చాలామంది పులిసిన పెరుగుని కూడా యూజ్ చేసుకుంటారు. కానీ ఒకవేళ మరీ ఎక్కువగా పులిసిన పెరుగును పడేయకుండా ఇలా సింకులో కొద్దిగా వేసుకొని మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్లో ఉండే మరకలు పోవటమే కాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇలా పులిసిన దానితో మనం క్లీన్ చేసుకొని చూడండి, ఇలాంటి సింకులు అనేవి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి.
స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, సింక్ అనేది మంచి షైనింగ్లోకి వస్తుంది. ఎలాంటి జిడ్డు మరకలైనా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయినా పూర్తిగా తొలగిపోతుంది. ఇలా పులిసిన పెరుగుతో కానీ లేదా దోసపిండి ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఈ సింకులు అనేవి నీట్గా కనబడతాయి. వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి, వాటర్ వెళ్ళేది, ఇలా ఏదైనా క్లాత్లన్నీ తట్టి జిడ్డు తట్టి మొత్తం బ్లాకేజ్ అయిందనుకోండి, త్వరగా వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది. ఇలా వాటర్ వెళ్ళే పైపును అప్పుడప్పుడు మనము ఏదైనా బ్రష్తో కానీ టూత్పిక్తో దీంట్లో ఉండే జిడ్డునంతా క్లీన్ చేసామనుకోండి, అప్పుడు వాటర్ బ్లాకేజ్ కాకుండా ఉంటుంది. ఇలా మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ అనేది ఇస్తుంది. జిడ్డు పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే చేత్తో కానీ బ్రష్తో కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మనము ఇలా తక్కువ టైంలో ఎన్ని డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసినా కూడా మనకి అస్సలకే శ్రమ అనిపించదు. హాట్ వాటర్లో కొద్దిగా సరుపును వేసి వెనిగర్ని కూడా వేసుకోవాలి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ డోర్ మ్యాట్స్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి. నేను ఈ డోర్ మ్యాట్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేసానండి. చూసారు కదండి, దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా కష్టపడకుండానే ఇలా హాట్ వాటర్ తోటే డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పూరీలు కానీ బజ్జీలు కానీ లేదా అప్పడాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టూత్పిక్ని మరిగిస్తున్న ఆయిల్లో మనము ఇలా పెట్టేసామనుకోండి, దాని చుట్టూ ఇలా బురుగలు అనేవి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వేయించుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కినప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేవి కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇలా సంతరాపై ఉండే పొట్టును తీయాలంటే అదొక పనిగా భావిస్తాం, కానీ పొట్టు తీయకుండానే చాలా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. పొట్టుతోనే డైరెక్ట్గా నైఫ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నామనుకోండి, దాంట్లో ఉండే ఈ సంతర పీసెస్ అన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేసాయి. అప్పుడు ఎవరైనా కానీ చాలా ఈజీగా తినేయొచ్చు. నాప్కిన్స్ కానీ లేదా ఇలాంటి టవల్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నాప్కిన్ని పరుచుకొని కింది భాగాన ఇలా మీడియం వరకు ఈ నాప్కిన్ని మధ్యలోకి పరుచుకోవాలి. మిషన్ సహాయంతో కానీ లేదా ఇలా చేతి సహాయంతో మనము రెండు చివర్లు కూడా స్టిచ్చింగ్ వేసుకోవటం, అలాగే మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందుగానే ఇలా చేతి సహాయంతో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. బెడ్రూమ్లో మనము ఇలా బెడ్ కింద ఈ నాప్కిన్ని పెట్టేస్తామనుకోండి, పక్కన సెల్ఫ్లు కానీ ఏవైనా మనకి అందుబాటులో లేనప్పుడు సెల్ ఫోన్ని కానీ ట్యాబ్లెట్స్ని జండు బామ్ని స్పెడ్స్ని మనము అన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రతిసారి మనము మంచం దిగాల్సిన అవసరం లేకుండానే ఇలా నాప్కిన్లో పెట్టేసామనుకోండి, ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ట్యాబ్లెట్స్ని పెట్టేసామనుకోండి, రాత్రిపూట వేసుకోవాల్సినవి కూడా గుర్తుకుంటాయి కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయిన ఎగ్ ట్రే ఉందనుకోండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఎగ్ ట్రేలో మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసామనుకోండి, లైన్స్ కానీ కింద పడకుండా ఇలా నీట్గా ఉంటాయి. క్లీన్ చేసిన వెంటనే ఈ ఎగ్ ట్రేలో పెట్టేసామనుకోండి, వాటర్ కూడా ఈ హోల్స్లో నుంచి బయటకి వెళ్ళిపోతాయి. ఇలా ఎగ్ ట్రేలో మనము ఎన్నైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వస్తాయి కదండి, మధ్యలో మనము పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా, పైన అట్టముక్క మందంగా ఉంటుంది, దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా గదులలాగా సపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిలో టిటాక్ పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్, మామూలు పిన్స్, కీ చైన్స్, డైలీగా వేసుకునే కమ్మలు, గొలుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఇలా కార్డ్బోర్డ్ లో వేసుకున్నాం అనుకోండి, బయటికి అన్ని కనబడతాయి. ఏది కావాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక్క కార్డ్బోర్డ్ ఉంటే అన్నిటినీ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజు
రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ప్యాన్లో వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే తడి అనేది పోతుంది కాబట్టి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తొందరగా రావాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన వేలు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోకి నైఫ్తో ఘాటు పెట్టుకొని అప్పుడు ఈ పొట్టు తీసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా క్షణాల్లో ఎన్నైనా తీసేయొచ్చు. వైపర్ ఉంటుంది కదండి, ఈ వైపర్ని తీసుకొని రెండు వైపులా కూడా వేస్ట్గా ఉన్న సాక్స్లను వేసిన తర్వాత స్టిక్ని పెట్టేసి ఇలా ఫ్లోర్ పైన పడ్డ గట్టిగా ఉన్న మరకలను మనము మాప్తో క్లీన్ చేయలేనప్పుడు ఈ వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి అది ఆరడానికి టైం తీసుకుంటుంది కదా. ఇలా రెండు సాక్సులతో కూడా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా పాత టీషర్ట్ ఉంటుంది కదండి, ఆ టీషర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. ఈ కార్డ్బోర్డ్లో పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ ఉంటాయి కదండి, ఇలా చిన్న చిన్న ఇన్నర్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్లో పెట్టేసామనుకోండి, కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్లో నుంచి ఈజీగా తీసుకోగలుగుతారు. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇంట్లో ఎలాంటి వైర్లైనా సరేనండి, ఇలా రౌండ్గా మడత పెట్టేసి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసి ఈ వైర్కి పెట్టేసామనుకోండి, ఆ వైర్లు అనేవి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది.